సో ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్స్ కానీ దానికి ఎక్స్పోజ్ అవ్వడం కానీ అండ్ పేరెంట్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ పిల్లల బర్త్ టైంలో ఆ టైంలో ఏదన్నా ఆల్కహాల్కి అడిక్ట్ అయ్యి ఆల్కహాల్ తీసుకున్నా కానీ ఏదన్నా డిఫరెంట్ మెడిసిన్ యూస్ చేసినా కానీ లేదా మీకు చెప్పినట్టు ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్స్ కానీ బర్త్ టైం అంటే పిల్లలు ప్రీ బర్త్ అంటాం కదా, ప్రీ టర్మ్ బర్త్ అంటాం కదా, అంటే 7th monthలో కానీ 9 months ఆగకుండా పుట్టడం కానీ, సో ఇలాంటి కారణాలు చాలా కారణాలు ఉన్నాయండి దీంట్లో. ఇప్పుడు కొత్తగా ఉన్న కారణాలు మాత్రం మనం ఏమంటున్నాం అంటే మొబైల్ అడిక్షన్. ఇప్పుడు మొబైల్ అడిక్షన్ పిల్లలకి ఎక్కువైంది కదా కరోనా వచ్చిన తర్వాత. సో దాన్ని వర్చువల్ ఆటిజం అంటున్నాం ఇప్పుడు ఆ పిల్లలకి. అంటే ఆల్రెడీ దాని ద్వారా అది రాదు కానీ ఆల్రెడీ వచ్చింది. ఏమవుతుందంటే దీని ద్వారా చాలా ఎక్కువ అవుతుంది. 1-way కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి దాంట్లో. సో మాట్లాడాలి అని జిజ్ఞాస వాళ్ళకు ఉండదు. పెద్దలతో వాటి మాట్లాడితే కుటుంబం అంతా ఉంటే వీళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళు పలకరిస్తుంటే నాన్న చిచ్చు అంటే వీళ్ళు దానికి ఆన్సర్ ఇవ్వడం లాంటివి ఉంటాయి. బట్ దీంట్లో మొబైల్లో ఏమవుతుందంటే 1-way చూడడం ఆనందపడ్డమే, మాట్లాడడం అనేది మర్చిపోతున్నారు. కమ్యూనికేషన్ ఉండదు, 2-way కమ్యూనికేషన్ ఉండదు, అది బ్యాక్ అండ్ ఫోర్త్. అది కూడా చాలా ఈ రోజుల్లో చాలా ఎఫెక్ట్ అవుతుందండి. అందరితో ఆడలేకపోవడం, ఎక్కువ మందిలో ఉండలేకపోవడం, ఇవన్నీ కూడా ఏమవుతుంది దీన్ని ఎక్కువ చేస్తున్నాయి. దానివల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అని లేదు కానీ ఇది ఎక్కువ అవుతుంది అనేది మాత్రం ఉంది.